Hello everyone, welcome back to my channel Sway and Stories. హలో ఆల్. మనం నయాగ్రా ట్రిప్ కంప్లీట్ చేసేసుకున్నాము. నయాగ్రా ఫాల్స్ అంతా చూసేసినాం కదా. సో ఇప్పుడు మనం నయాగ్రా ఫాల్స్ నుంచి వెళ్ళిపోతున్నాము, పెన్సిల్వేనియాకి వెళ్తున్నాం. నెక్స్ట్ మా ట్రిప్ పెన్సిల్వేనియాకి. సో ఆ మధ్యలో మనము బఫెలో వరకు వచ్చిన తర్వాత బఫెలో వైల్డ్ వింగ్స్ ట్రై చేయకుండా ఉంటామా? వైల్డ్ వింగ్స్ ట్రై చేయడానికి అని చెప్పేసి ఒరిజినల్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఎక్కడ స్టార్ట్ అయిందో మనం అక్కడికి వెళ్తున్నాం, ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఒరిజినల్ బఫెలో వైల్డ్ వింగ్స్ మనకి యాంకర్ బార్లో ఉంటుంది. అది ఇప్పుడు నేను చూపిస్తా. మనం అక్కడికి వచ్చేసాం. మొత్తానికి మనం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చికెన్ వింగ్స్ తయారు చేసిన ప్లేస్కి వచ్చేసినాం. ఇదే యాంకర్ బార్ అండ్ రెస్టారెంట్. ఇది బఫెలో సిటీలో ఉంటుంది, న్యూయార్క్లో. సో 1964లో యాంకర్ బార్లో తెరిసా బెలిస్మో మొట్టమొదటి బఫెలో వింగ్స్ని సృష్టించింది. ఆమె వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం రాత్రి వేళలో తయారు చేసిన ఒక చిన్న స్నాక్ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన బార్ ఫుడ్స్లో ఒకటిగా మారింది. అప్పటి వరకు చికెన్ వింగ్స్ అనేవి సూప్ స్టాక్ కోసం మాత్రమే ఉపయోగించే లెఫ్ట్ ఓవర్స్గా పరిగణించబడ్డాయి. కానీ తెరిసా వాటిని డీప్ ఫ్రై చేసి హాట్ సాస్లో టాస్ చేసింది. ఆ సింపుల్ ఇన్నోవేషన్ ప్రపంచ ఫుడ్ కల్చర్ను మార్చేసింది. ఆ ఆవిష్కరణ తర్వాత బఫెలో వింగ్స్ అమెరికా అంతా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి అన్నమాట. సో స్పోర్ట్స్ బార్స్, రెస్టారెంట్స్, క్యాజువల్ డైనింగ్ ప్రదేశాలు ఎక్కడ చూసినా వాటి వర్షన్లోనే వింగ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ యాంకర్ బార్ ప్రభావం వల్లనే జరిగింది. సో ఈ వింగ్స్ ఫుడ్ కల్చర్లో భాగమయ్యాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ గేమ్స్లో, పార్టీస్, గ్యాదరింగ్స్ లాంటి వాటిలో మస్ట్ హ్యావ్ డిష్గా మారినాయి. అంతేకాదు ఇవి బఫెలో వైల్డ్ వింగ్స్ వంటి చైన్లకు కూడా ప్రేరణ అయ్యాయి. యాంకర్ బార్ సాధారణ రెస్టారెంట్ కానే కాదు, ఇది ఒక ల్యాండ్ మార్క్. చాలామంది ప్రత్యేకంగా బఫెలో సిటీకి యాంకర్ బార్ని సందర్శించడానికి మాత్రమే వస్తారు. ఇది బఫెలో నగరపు ఫుడ్ ఐడెంటిటీలో భాగమైంది. ఇప్పుడు ఇది అనేక చోట్ల బ్రాంచ్లను కలిగి ఉంది. కానీ అసలు ప్రాముఖ్యత బఫెలో సిటీలో ఉన్న మెయిన్ స్ట్రీట్లో ఒరిజినల్ యాంకర్ బార్కి మాత్రమే ఉంది. అదే అసలైన లెజెండ్. సో అదే ఈరోజు మనం వచ్చిన రెస్టారెంట్. యాంకర్ బార్లో పుట్టిన ఆ సాస్ రెసిపీ లేదా స్టైల్ ఈ రోజుకి కూడా చాలామంది ట్రై చేశారు, ప్రయత్నించారు. కానీ యాంకర్ బార్ ఒరిజినల్ టేస్ట్కి ఎవరు చేరుకోలేకపోయారు. చికెన్ వింగ్స్ లాంటి సాధారణ భాగాన్ని తీసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిగ్నేచర్ డిష్గా మార్చడం ఇది ఒక అద్భుతమైన కులినరీ క్రియేటివిటీగా భావిస్తారు అందరూ. కాలక్రమేణా యాంకర్ బార్ ఒక లెజెండరీ బ్రాండ్గా మారింది. ఎన్నో అవార్డులు, గుర్తింపులు మరియు కొత్త లొకేషన్లతో దశాబ్దాల పాటు తన ప్రతిష్టతను నిలబెట్టుకుంది. ఈ రెస్టారెంట్ వింగ్స్ తయారీ ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. డీప్ ఫ్రై చేసిన తర్వాత సాస్తో టాస్ చేయడం, సాలరీ మరియు బ్లూ చీజ్తో సర్వ్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వింగ్స్ సర్వింగ్ స్టైల్గా మారాయి. సో అంబియన్స్ చూడడానికి లోపలికి పోయినాం. అంబియన్స్ అయితే అద్భుతంగా ఉండే. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను చాలా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది అనుకున్నా, బట్ ఇది ఓల్డ్ వింటేజ్ క్లాసిక్ స్టైల్లో ఉంది. అండ్ అన్ని బైక్స్ పెట్టారు లోపల. అది చూసి మైండ్ బ్లోయింగ్ అనిపించింది అసలు నాకైతే. అండ్ ఆ బైక్స్ అని నేను బొమ్మలేమో అనుకున్నా, కానీ అవి బొమ్మలే కాదు అసలు, అవన్నీ ఒరిజినల్ బైక్స్. అవన్నీ బైక్స్ ఎంత సీసీ, ఆ బైక్ పేరేంటి, అన్నీ రాసి ఉన్నాయి అక్కడ, బోర్డ్స్ పెట్టారనమాట. అయితే మాకు టైం లేక వింగ్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాం అనమాట. మేము యాక్చువల్లీ అక్కడ కూర్చొని తిందామని అనుకున్నాం, బట్ అది కుదరలేదు టైం లేక. బట్ కూర్చొని తింటే మాత్రం అక్కడ చాలా చాలా బాగుండే. అంబియన్స్ మస్తు ఉండే. నైట్ టైం అయితే డిన్నర్కైనా లేకపోతే నైట్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే వైబ్ మస్తు ఉంటుంది అనిపించింది. ఇక్కడ మీరు వీడియోలో చూసేది చాలా తక్కువ, డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అసలు చాలా చాలా వైబ్ ఉంటుంది ఈ రెస్టారెంట్లో. అండ్ ఇక్కడ వీళ్ళు రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్లోనే వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసిరనమాట. సో ఎప్పుడెప్పుడు దేనికోసం ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అవన్నీ కూడా అట్లా ఫ్రంట్లో డిస్ప్లే చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చికెన్ వింగ్స్ టేస్ట్ ఎలా ఉందో మనకు తెలీదు. ఇప్పుడైతే మేము జస్ట్ ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళి తింటాము. సో నేను అది
తీసుకున్నాను చూడండి, ఆర్డర్ చేసుకున్నాం, వచ్చేసింది. ఇంత పెద్ద బాక్స్, అసలు కేక్ ఇవి జస్ట్ 10 వింగ్స్కి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చి వీళ్ళు ఇట్లా మెయింటైన్ చేసి ఇస్తున్నారంటే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ వింగ్స్ ఎట్లుంటాయి ఏంది టేస్ట్ కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ వీళ్ళంతా ఓల్డ్ వింటేజ్ స్టైల్లో, అండ్ ఇక్కడ వీళ్ళు అన్నీ పెట్టారు చూడండి, ఇవన్నీ నంబర్ ప్లేట్స్ అన్నీ పెట్టారు, అండ్ బైక్స్ పెట్టారు. అండ్ దెన్ అగైన్ ఇక్కడ టెలిఫోన్ బూత్ లాగా, ఓల్డ్ స్టైల్ టెలిఫోన్ బూత్ లాగా మొత్తం అసలు వాల్ ఆర్ట్స్, స్టాంప్స్, ప్రింట్స్ ఇవన్నీ అసలు వేరేనే ఉంది. డైరెక్ట్గా అది వెళ్ళి చూస్తే ఆ వైబ్ మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో అక్కడ సీటింగ్ కూడా చాలా ఎక్కువ ఉండే, నాకు తెలిసి చాలా ఎక్కువ స్పేసే ఉంది లోపల కూడా. 3-4 సెక్షన్స్ ఉన్నాయి. బయట నుంచి చాలా చిన్నగా కనబడింది, కానీ లోపలికి వెళ్తే చాలా చాలా పెద్దగా ఉంది. అంబియన్స్ మాత్రం వేరే లెవెలే ఉంది. ఎవరైనా నయాగ్రా ఫాల్స్ ట్రిప్కి వచ్చినా, లేకపోతే బఫెలోకి వచ్చినా, న్యూయార్క్ వచ్చినా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ యాంకర్ బార్ అండ్ రెస్టారెంట్ బఫెలోలో. సో ఇప్పుడు మనం బఫెలో వింగ్స్ ఎట్లున్నాయో ట్రై చేసి చూద్దాము, టేస్ట్ కూడా చెప్తా. అండ్ ఈ బఫెలో వింగ్స్ని ఎలా సర్వ్ చేస్తారో, అసలు ప్యాకేజింగ్ ఎట్లుంది మొత్తం డీటెయిల్డ్గా ఈ బాక్స్లో చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్స్లో వింగ్స్ ఉన్నాయి. సో మేము 10 వింగ్స్ తీసుకున్నాము. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉండే. మాకు $30 ఏమో అయింది అనుకుంటా. $30 కాదు, $15 to $20 మధ్యలో అయిపోయింది మనకి. వింగ్స్ వచ్చేసినాయి, 10 వింగ్స్ వచ్చినాయి. సో యూజువలీ వీళ్ళు ఈ వింగ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్, వాటిని ఎట్లా సర్వ్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. సో బాక్స్ ఓపెన్ చేస్తున్నా, ఇది. సో ఇట్లా 10 వింగ్స్ ఇచ్చిర్రు. సో ఆ 10 వింగ్స్తో పాటు సెలరీ అండ్ బ్లూ చీజ్ కూడా వాళ్ళే ఇచ్చిర్రు. యూజువల్లీ మనం ఎక్కడైనా వింగ్స్ కొంటే మనం ఏదైనా బ్లూ చీజ్ సైడ్కి ఆర్డర్ చేసుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, బట్ వీళ్ళు అది ఇంక్లూడింగే ఇచ్చారనమాట. మాకు 10 పీసెస్కి $15 ఏమో పడింది అనుకుంటా. సో పైన చీజ్తో గార్నిష్ చేసిర్రు. సో ఇప్పుడు మనం మా చికెన్ వింగ్స్ని బ్లూ చీజ్లో డిప్ చేసి తింటే టేస్ట్ ఎట్లుంటుంది చూడండి. చాలా బాగుంది అసలు. అసలు ఒరిజినల్ వింగ్స్ తినని వాళ్ళు ఎవరైనా ఇక్కడ తినండి, మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. అట్లా బఫెలో వైల్డ్ వింగ్స్ తినుకుంటూ రోడ్ని ఎంజాయ్ చేసుకుంటూ లాంగ్ జర్నీలో వెళ్తూ ఉంటే చాలా బాగుండే. సో మీరు కూడా వింగ్స్ని ట్రై చేయండి కుదిరితే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.